సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇంట్లో మామూలుగా మనం జాడ కొడుతుంటాం. పెద్దవాళ్ళు కొంతమంది అంటారు, అక్కడ నుంచి ఇక్కడ ఎందుకు జాడ కొడుతున్నావు, ఇక్కడ ఊడ్చుకు రావడం తప్పు కదా, ఇక్కడ నుంచి అక్కడ ఊడు, అక్కడ నుంచి ఇక్కడ ఊడు అని చెప్పేసి చాలా పెద్దవాళ్ళ ఇంట్లో అంటుంటారు, కన్ఫ్యూజ్ చేస్తుంటారు. అవును, చాలా మందికి తెలియదు. అందరు మామూలు ఇల్లు ఊడ్చేస్తాం, కానీ ఊడిస్తే దానివల్ల అదృష్టం పోతుంది, దురదృష్టం బయటకు నుంచి వస్తుంది. చెప్తానండి. అసలు ఎలా ఊడవాలి ఇల్లు, ఇది కూడా వాస్తు సంబంధమైనటువంటి విషయమే. ఎప్పుడు కూడా ఇంటిని ఊడ్చేటప్పుడు ఈశాన్య భాగం నుంచి మొదలు పెట్టాలి. నార్త్ ఈస్ట్, ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ అంటారు, తెలుగులో ఈశాన్య భాగం అంటారు. ఈశాన్యం నుంచి మొదలు పెట్టుకొని అలా ఊడ్చుకుంటూ వెళ్ళి ఎక్కడ స్టాప్ చేయాలి అంటే ఒక్కొక్క గదిని ఊడ్చుకుంటూ దక్షిణ నైరుతి దగ్గర ఆపాలి. దక్షిణ నైరుతి దగ్గర, నైరుతి కాదు, దక్షిణ నైరుతి. బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే మీరు ఇప్పుడు అంటున్నది చాలామంది నైరుతి అనుకోగలుగుతారు. దక్షిణానికి నైరుతికి మధ్య భాగం, దాన్నే మనకి శాస్త్రంలో వేస్టేజ్ జోన్ అని చెప్పడం జరిగింది. అక్కడే బాత్రూమ్స్ కట్టుకోమని, నిర్మాణం చేసుకోమని చెప్పడం జరిగింది. వేస్టేజ్ జోన్, చెత్త ఉండే ప్రదేశం అదంతా. ఓకే, చెత్త, వేస్టేజ్ ఆలోచనలు, వేస్టేజ్ సంబంధించి అంటే ఇదంతా తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, మొత్తం తీసుకెళ్ళి అక్కడ కుప్పలా చేసి అక్కడి నుంచి తీసేసి ఆ చెత్త డబ్బాలో చేస్తాం. ఓకే, చాలామంది తెలియక ఏం చేస్తారంటే నైరుతి నుంచి ఈశాన్యానికి ఊడుస్తారు. చెత్తనంతా ఎక్కడ తీసుకొచ్చి పోగు చేస్తున్నాం, మన ఆలోచన వైపు తీసుకొచ్చి పోగు చేస్తున్నాం. అవును సార్. శిరస్సు భాగం ఎక్కడ ఉందని చెప్పుకున్నాం, ఈశాన్యంలో ఉందని చెప్పుకున్నాం. శిరస్సు భాగం చెత్త తీసుకొచ్చి ఈశాన్యంలో పెడితే ఏమవుతుంది, ఊడ్చుకుంటూ తీసుకొచ్చి ఈశాన్యంలో పోగు చేసాము. అప్పుడేమవుతుంది, మన ఆలోచనలు చెత్తగా అవుతాయి. అదే గనక ఈశాన్యం నుంచి తీసేసుకుంటా అంటే మన బుర్రలో ఉన్న చెత్త ఆలోచనలు తీసేస్తూ ప్రారంభిస్తున్నాం మనం. అర్థమైందా మీకు? ఫస్ట్ మనకు పోవాల్సింది ఎక్కడి నుంచి ఆలోచనలు, చెత్త బుర్రలోంచి పోవాలి. కాబట్టి ఇంట్లో ఉన్న ఈశాన్య భాగం శిరస్సు అనేటువంటిది ఏదైతే ఉంటుందో, వాస్తుపురుషుడి యొక్క శిరస్సు భాగం నుంచి ప్రారంభించి, నార్త్ ఈస్ట్ నుంచి ప్రారంభించి అలా చిన్నగా ఊడ్చుకుంటూ ఎక్కడికి వెళ్ళాలంటే ఎగ్జాక్ట్లీగా దక్షిణ నైరుతి దగ్గర ఆపాలి. మొత్తం అంతా ఉడవగా ఎంత అవుతుంది, ఇంత చెత్త వస్తుంది ఇంట్లో. అవును సార్. అదంతా తీసి డబ్బాలో వేసేసేయాలి. అది మెయిన్గా. ఓకే, రెండవది ఏంటంటే ఇంట్లో పొరపాటున కూడా ఇంటి యజమాని బయటికి బయలుదేరేటప్పుడు ఇంట్లో ఊడవడం స్టార్ట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, యజమాని బయటకు వెళ్ళేటప్పుడు ఊడ్చుతూ ఉండకూడదు. మనం యజమాని వెళ్ళక ముందైనా ఊడవాలి, ఇంటికి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఊడవాలి. తెలుసా అండి? వెళ్ళకముందు ఊడవచ్చు, ఏది అతను ఇంకా బయలుదేరక ముందు ఊడ్చేసేసామండి వెళ్ళొచ్చు. లేదా ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో బయలుదేరుతున్నప్పుడు మీరు చీపురు పట్టుకుని రెడీ ఉండకూడదు. అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతాడు హస్బెండ్, దాని తర్వాత ఊడ్చుకునే కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంట్లో పెద్ద ఎవరైనా కానీ హస్బెండో తండ్రో ఎవరో ఉంటారు, అన్నయ్యో, ఆ ఇంటికి అతనే మెయిన్ అనుకుందాం. అలా వెళ్ళేటప్పుడు ఊడకూడదని చెప్తుంది శాస్త్రం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మూఢనమ్మకమే అనుకోండి, ఏమైనా అనుకోండి, ఉన్నటువంటిది నేను చెప్తున్నా. కొన్ని వాస్తవాలు కొన్ని అలా అనిపిస్తాయి, ఎందుకంటే మనకు తెలియకపోవడం వల్ల కొన్ని ఇదేంటి ఇలా అంటున్నారు అనిపిస్తుంది. కానీ అవి పనిచేస్తాయండి, ఖచ్చితంగా పనిచేస్తాయి. అది పాటిస్తే లాభం వస్తుంది, పాటించకపోతే ఉండదు. అంతే, సింపుల్, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఈశాన్యం నుంచి ఊడ్చుకుంటూ స్టార్ట్ చేసి నార్త్ ఈస్ట్ నుంచి దక్షిణ నైరుతి దగ్గర క్లోజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఊడవడం అనేటువంటిది చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ కూర్చున్నా ఒకటే, అక్కడ నుంచి ఇక్కడ కూర్చున్నా ఒకటే కాదు, దాని రిజల్ట్ వేరే ఉంటుంది. అంటే ఊడ్చే పద్ధతి ఏదైతే ఉందో ఇంట్లో అదే శ్రమ కదా. ఒక డైరెక్షన్లో ఊడ్చడం అనుకున్న స్టార్ట్ చేస్తే అంటే దానికి రీజన్ ఉంది, పర్ఫెక్ట్ రీజన్ ఉంది దానికి. ఎందుకంటే జోన్స్ చెప్పారు, 16 జోన్స్ చెప్పారు మనకి. ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, తూర్పు ఆగ్నేయము, ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, దక్షిణ నైరుతి, 16 డివిజన్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాపర్టీ చెప్పారు కదా. అవును, ఆ ప్రాపర్టీ, ఆ తత్వం బట్టి ఆ రిజల్ట్ ఇస్తుంది కదా. అలాంటప్పుడు చెత్తను మొత్తం తీసుకెళ్ళి వేస్టేజ్ జోన్ దగ్గర స్టాప్ చేయాలి కదా. అక్కడ స్టాప్ చేస్తేనే మనకు ఇంట్లో వేస్టేజ్ తగ్గుతుంది. ఫస్ట్ ఇంట్లో వేస్ట్ ఖర్చులు తగ్గుతాయి, అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. ఇది వేస్ట్ అనుకున్న దాన్ని వదిలేయగలుగుతాడు మనిషి. ఇది నాకు పనికి రాదు అనుకునే దాన్ని వదిలేయగలుగుతాడు. అక్కడ కనుక మీరు ఇలా ఊడ్చడం మొదలు పెడితే, రివర్స్లో ఊడ్చడం మొదలు పెడితే ఏమవుద్దంటే అనవసరం చెత్త అంతా తీసుకొచ్చి బుర్రలో పెట్టుకుంటాడు. 100%. విశ్వకర్మ ప్రకాశికాయ మనం చెప్పేది, మన సొంత కవిత్వం కాదు ఏది కూడా. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిందే మనం తెలుసుకుంటాం, మనం తెలుసుకుంది నలుగురికి తెలియజేస్తున్నాం. అంతే సార్, థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.